కొన్ని ఎంజైమ్స్ అనేటువంటివి, కొన్ని ఎంజైమ్స్కి వాటి పేర్లు ఏ విధంగా వచ్చాయో చూడండి. అవి ఏ యొక్క వేటిపైన చర్య జరుపుతున్నాయో వాటి ఆధారంగానే వాటికి ఎంజైమ్కి నేమ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు ఇన్ని రకాల ఎంజైమ్స్ గుర్తుంచుకోవడం ఇబ్బంది అని అనుకుంటే, లిపిడ్ల పైన పనిచేస్తే కొవ్వులనే మరో రకంగా మనం లిపిడ్స్ అని పిలుస్తాము. కొవ్వులనే మరో రకంగా మనం లిపిడ్స్ అని పిలుస్తాము. ఈ లిపిడ్స్ పైన పనిచేస్తుంది కాబట్టి దీనికి లైపేజ్ అనే పేరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెప్టైడ్స్ పైన పనిచేస్తుంది కాబట్టి పెప్టిడేజ్ ప్లూరల్ వర్డ్ పెప్టిడేజెస్. ఓకేనా. అదేవిధంగా సూక్రోజ్ పైన పనిచేస్తుంది కాబట్టి సూక్రేజ్. ఆ విధంగా గుర్తుంచుకోండి. ఈ 3 ఎంజైమ్లను గుర్తుంచుకుంటే ట్రిప్సిన్ అనేటువంటిది ప్రోటీన్ పైన పనిచేస్తుంది, అమైలేజ్ అనేటువంటిది కార్బోహైడ్రేట్స్ పైన పనిచేస్తుంది, పెప్సిన్ అనేటువంటిది అగైన్ ప్రోటీన్స్ పైన పనిచేస్తుంది. అంటే ఈ 3ంటికి పేర్లు గుర్తుంచుకుంటే మిగిలిపోయిన 2 ట్రిప్సిన్, అమైలేజ్ అండ్ పెప్సిన్. పెప్సిన్, ట్రిప్సిన్ 2 కూడా ప్రోటీన్ల పైన పనిచేస్తాయి. లైపేజ్, పెప్టిడేజెస్, సుక్రేజ్ వరుసగా లిపిడ్స్, పెప్టైడ్స్ మరియు సుక్రోజ్ పైన పనిచేస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ చార్ట్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. ఈ ఒక్క చార్ట్ మీ దగ్గర ఉంటే చాలా క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయొచ్చు. ఈ ఎంజైము ఏ గ్రంథి అయితే స్రవించబడుతుంది, ఏ గ్రంథి నుంచి ఏ రసం వస్తుంది, ఇవి అంత్య పదార్థాలు ఏంటి, ఉత్పన్న పదార్థాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రధానంగా అడిగేటువంటి ప్రశ్నలు.